హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో నూతన సంవత్సరాది వేడుకలు ఏ విధంగా జరుపుకుంటారో ఆ విశేషాలు తెలుసుకుందాం. వసంత ఋతువుతో పాటు వచ్చే మార్చి, ఏప్రిల్ నెలలకు మన దేశంలో చాలా ప్రత్యేకత ఉంది. మన దేశంలోని వివిధ ప్రాంతాలలో అప్పుడే నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. ఆ సమయంలోనే కొన్ని ప్రాంతాలలో పంటనూర్పిడి పండుగ కూడా జరుపుకుంటారు. తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో ఉగాది, మహారాష్ట్రలో గుడి పడ్వా, తమిళనాడులో పుత్తాండు, కేరళలో విషు, బెంగాల్లో పొయిలా బైసాఖ్, పంజాబులో బైసాఖి వంటి పేర్లతో కొత్త సంవత్సరం మొదలవుతుంది. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే ప్రముఖ నూతన సంవత్సరాది వేడుకలు విశేషాలు వివరంగా తెలుసుకుందాం. పంజాబీలకు ఏప్రిల్ 13, అరుదుగా ఏప్రిల్ 14న వచ్చే బైసాఖి నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తుంది. దీనిని పంట నూర్పిడి పండుగగాను జరుపుకుంటారు. రబీ పంట నూర్పిడికి సిద్ధమవుతుంది. బంగారం లాంటి ధాన్యంతో పచ్చటి పొలాలు ఎటు తిరిగినా కనుల పండగ చేస్తుంటాయి. సిరులు పొంగే సమయం అది. సహజంగానే పల్లెసీమల ప్రజల మనసులు ఆనందంతో నిండి ఉంటాయి. అందుకే ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పండగ జరుపుకుంటారు. వైశాఖి ఒక సామూహిక పర్వదినం. అదే దాని ప్రత్యేకత. స్త్రీ పురుషులు కలిసి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ బాంగ్రా, గిద్ద నాట్యాలు చేస్తారు. ఈ పండుగకు ప్రత్యేకంగా రంగురంగుల సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. మామూలుగా ఈ సామూహిక ఉత్సవాలు నదీ తీరాలలో జరుగుతాయి. తాజా గోధుమ పిండితో తయారు చేసిన రొట్టెలను నెయ్యి, బెల్లంతో కలిపి తింటారు. మొత్తం మీద విందు భోజనాలతో, ఆటపాటలతో సాగే సంబరం ఇది. పెద్ద మంటను రగిలించి చుట్టూ నాట్యం చేస్తారు. సిక్కులకు బైసాఖి ఖల్సా ఉద్యమ ఆరంభాన్ని కూడా సూచిస్తుంది. 10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ 1699లో బైసాఖి నాడే సిక్కు సౌభ్రాతృత్వాన్ని చాటే ఖల్సా ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇది పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునే నూతన సంవత్సరాది బైసాఖి పండగ. పంజాబుతో పాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ బైసాఖి పండుగను జరుపుకుంటారు. గుడి పడ్వా మహారాష్ట్ర ప్రజలకు గుడి పడ్వా నూతన సంవత్సరారంభం. చైత్రమాసం మొదటి రోజున దీనిని జరుపుకుంటారు. దీనిని నూర్పిడి పంటగాను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. నూతన కార్యాలను ఆరంభించడానికి శుభతరుణంగా దీనిని భావిస్తారు. ప్రజలు తమ వాకిళ్లలో ఆ రోజు విజయానికి సంకేతమైన గుడిని ప్రతిష్ఠిస్తారు. ఒక కలశం లేదా కొత్త కుండను ఒక స్తంభం మీద బోర్లించడాన్ని గుడి అంటారు. కలశానికి పట్టుబట్టను చుట్టి పసుపు రంగు పూలతో, మామిడాకులతో అలంకరిస్తారు. ఈ గుడి అరిష్టాలను తొలగించి అదృష్టాన్ని, సంపదలను కలిగిస్తుందని విశ్వసిస్తారు. దీనిని ఒక ప్రకృతి పూజగా కూడా భావిస్తారు. గుడిని సూర్యోదయ సమయంలో ప్రతిష్ఠించి సూర్యాస్తమయం దాకా ఉంచుతారు. నూతన వస్త్రాలు ధరించి విందు వినోదాలలో పాల్గొంటారు. వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. ఉదయం పరగడుపునే వేప చిగురు, కొత్త చింతపండు, బెల్లం కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని తింటారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజునే రామచంద్రుడు వానరరాజు వాలిని సంహరించినట్టు మహారాష్ట్రులు చెబుతారు. మహావిష్ణువు వేదాలను, తద్వారా లోకాలను రక్షించడానికి మత్స్యావతారం ఎత్తిన దానికి గుర్తుగానే ఈ పర్వదినం ఏర్పడినట్టు మరికొందరు విశ్వసిస్తారు. బెంగాల్ నొబ బర్ష నవ వర్ష వైశాఖి మాసం తొలి రోజును బెంగాలీలు అమితోత్సాహంతో నూతన సంవత్సరాదిగా జరుపుకుంటారు. దీనినే పొలియా బైసాఖ్ అని కూడా అంటారు. వాకిళ్లలో ఆకర్షణీయమైన ముగ్గులు, పవిత్ర జలంతో నింపి కొబ్బరికాయ ఉంచి
మామిడాకులతో అలంకరించిన కలశం, తీపి తినుబండారాలు ఈ పండుగ ప్రధానాంశాలు. ఒడిశా పానా సంక్రాంతి, మహాభిషుబ సంక్రాంతి. ఒడిశాలో సంవత్సరాదిని మహాభిషుబ సంక్రాంతి లేదా పానా సంక్రాంతి అని పిలుస్తారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న జరుపుకునే సాంప్రదాయ ఒడియా నూతన సంవత్సరాది. ఈ రోజున ప్రత్యేక పానీయం పానా స్వీకరించి దేవాలయాలను సందర్శించి హనుమ జయంతిని కూడా జరుపుకుంటారు. పానా అంటే పాలు, బెల్లం, కొబ్బరి, పండ్లతో చేసే ప్రత్యేక పానీయాన్ని పానా అని పిలుస్తారు. దీనిని భగవంతునికి నివేదించి అందరికీ పంచుతారు. ప్రజలు కొత్త దుస్తులు ధరించి దేవాలయాలలో పూజలు చేస్తారు. ఇది వేసవికాలం ఆరంభాన్ని మరియు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. రొంగాలి బిహు అస్సామీ ప్రజల కొత్త సంవత్సరం. రొంగాలి బిహు ఏప్రిల్ మధ్యన వస్తుంది. దీనిని నూతన వ్యవసాయ సంవత్సరంగాను భావిస్తారు. ఇప్పుడే నాట్లు ఆరంభమవుతాయి. దీనిని బొహాగ్ బిహు అని కూడా అంటారు. ఏటా అస్సామీలు జరుపుకునే పండగలన్నింటిలోకి ఇది చాలా ఉత్తేజభరితమైనది. ఈ పండుగ ప్రధాన ఆకర్షణ ఆటపాటలు, ఆనందోత్సాహాలు. సాంప్రదాయ సామూహిక సమావేశాలలో అమ్మాయిలు, అబ్బాయిలు బిహు గీత్స్ అనే జానపద గీతాలకు అనుగుణంగా సుప్రసిద్ధమైన బిహు నాట్యం చేస్తారు. ఈ ఆటపాటలకు ఢోల్, మద్దెల, గేదె కొమ్ములతో తయారు చేసిన టెపా అనే వాయిద్యాలు నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తాయి. ఇది అస్సామీ రాష్ట్ర ప్రజల నూతన సంవత్సరాది. రొంగాలి బిహు. కేరళ విషు మలయాళ నూతన సంవత్సర ఆరంభాన్ని విషు అంటారు. మలయాళ మొదటి మాసం మేషం. తొలి రోజు విషు. విషు కన్నిని చూడటం ఈ రోజు ప్రత్యేక సంప్రదాయం. సంపదను సూచించే మంగళకరమైన పచ్చిబియ్యం, కొత్త బట్టలు, బంగారం, దోసకాయ, తమలపాకులు, వక్కలు, అద్దం, పసుపు రంగు రేలు పువ్వులు, పవిత్ర గ్రంథాలు, నాణేలు మొదలైన వాటిని ఘంటాకారంలోని ఉరుళి అనే లోహపు పాత్రలో పెడతారు. దీనినే కని అంటారు. విషుకు ముందు రోజు రాత్రి కుటుంబంలోని వృద్ధ స్త్రీ వీటిని అమరుస్తుంది. ఉదయం లేచి మొదట దానిని దర్శించిన వారికి ఆ సంవత్సరం సకల సంపదలు, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ సందర్భంగా కొడి వస్త్రం అంటే నూతన వస్త్రాలు ధరిస్తారు. కుటుంబంలోని పెద్దలు నమస్కరించే పిన్నలకు నాణేలు, మధుర భక్షణాలు, కానుకలు ఇచ్చి ఆశీర్వదిస్తారు. దీనిని విషు కైనీటం అని అంటారు. పిల్లలు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. దీవెనలతో పాటు కానుకల కోసం పెద్దల దగ్గరికి వెళతారు. అలా చేర్చిపెట్టిన డబ్బును విషువిళ ఉత్సవంలో ఖర్చు పెట్టి తమకు ఇష్టమైన వాటిని కొనుక్కుంటారు. అది ఆనందోత్సవ సమయం. ఇది కేరళ రాష్ట్రంలో జరుపుకునే నూతన సంవత్సరాది విషు పండుగ. తమిళనాడు పుత్తాండు. ఇక తమిళులు చిత్తిరై మాసం తొలి రోజును నూతన సంవత్సర ఆరంభంగా జరుపుకుంటారు. మామూలుగా ఇది ఏప్రిల్ 14న వస్తుంది. పుత్తాండు అంటే కొత్త సంవత్సరం అని అర్థం. దీనిని వర్ష పిరప్పు అంటే సంవత్సర ఆరంభం అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో కన్ని అనే శుభదర్శనంతో రోజును ఆరంభిస్తారు. బంగారం, వెండి, కాయగూరలు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, పువ్వులు, పచ్చిబియ్యం, కొబ్బరికాయ మొదలైన వాటిని ఒక చోట ఉంచుతారు. దీనినే కన్ని అంటారు. సంవత్సరాది రోజున దానిని దర్శిస్తే సంవత్సరమంతా సంపదలు, అదృష్టము, శుభాలు లభిస్తాయని ఒక నమ్మకం. ఈరోజు ప్రజలు దేవాలయాలకు వెళతారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. సాయంకాలం తమ భవిష్యత్తును తెలిపే పట్టిమంద్రం అంటే పంచాంగ శ్రవణం చేస్తారు. మధ్యాహ్నం భోజనంతో
మామిడికాయ, వేప పువ్వు, బెల్లం కలిపి చేసిన మాంగాయి పచ్చడి తీసుకుంటారు. తీపి, చేదు, వగరులను జీవితంలో ఎదురయ్యే అనుభవాలకు సంకేతంగా చెబుతారు. ఇళ్ల ముందు పిండి ముగ్గులు పెడతారు. పచ్చటి మామిడాకులతో ద్వారతోరణాలు కడతారు. ఇది తమిళ ప్రజలు చేసుకునే నూతన సంవత్సరాది పుత్తాండు పండిగై ఉగాది. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలలో కొత్త సంవత్సరాదిని ఉగాది అంటారు. చైత్రశుద్ధ పాడ్యమితో తెలుగు కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. వసంత ఋతువు ఆగమనాన్ని ఇది సూచిస్తుంది. కొత్త చిగుళ్లతో ప్రకృతి నూతన శోభను సంతరించుకుంటుంది. యుగానికి ఆది యుగాది. అదే క్రమేణా ఉగాది అయింది. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈరోజే లోక సృష్టిని ప్రారంభించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ విధంగా అది యుగాది అయిందని చెబుతారు. నూతనంగా వృత్తి వ్యాపారాలు ప్రారంభించడానికి దీనిని శుభప్రదంగా భావిస్తారు. ఇల్లు వాకిలి శుభ్రపరచి ద్వారాలను మామిడి తోరణాలతో అలంకరిస్తారు. కొత్త బట్టలు కట్టుకుని దేవాలయాలకు వెళతారు. సాయంకాలం పంచాంగ శ్రవణం చేస్తారు. కొత్త బెల్లం, కొత్త చింతపండు, పచ్చిమిరపకాయలు, వేప పువ్వులు, మామిడి పిందెలు కలిపి ఉగాది పచ్చడి చేయడం ఈనాటి ప్రత్యేకత. జీవితంలో ఎదురయ్యే రకరకాల అనుభవాలకు ఈ షడ్రుచులు సంకేతం. ఈ సుఖదుఖాలు మనకేవీ అంటకుండా ఉండాలన్న ఆశయంతో అందులో నెయ్యిని కలపడం విశేషం. ఇది ఆంధ్ర, కర్ణాటక ప్రజలు జరుపుకునే ఉగాది మరియు యుగాది అనే పండుగ. అలాగే గుజరాత్లో నూతన సంవత్సరాదిని నవవర్ష పేరుతోనూ, కాశ్మీరులో నవ్రేలి పేరుతోనూ జరుపుకుంటారు. అలాగే కాశ్మీరులోని సింధీలు చేతి చంద్ పేరుతో ఈ ఉగాదిని జరుపుకుంటారు. ఈ పండుగలన్నీ సాధారణంగా వసంత ఋతువులో పంట చేతికి వచ్చే సమయంలో జరుపుకోవడం విశేషం. అయితే తెలుగు, కన్నడ, మరాఠా ప్రజలు సంవత్సరాదిని చేసుకోవటంలో చాంద్రమానాన్ని అనుసరిస్తారు. అందుకే వీరి ఉగాది పండుగ సర్వసాధారణంగా మార్చి నెల మధ్యలో వస్తుంది. అలాగే పంజాబీ, బెంగాలీ, అస్సామీ, తమిళ, మలయాళ ప్రజలు నూతన సంవత్సరాదిని జరుపుకోవటంలో సౌరమానాన్ని అనుసరిస్తారు. అందుకే ఈ రాష్ట్రాల ప్రజల సంవత్సరాది పండుగ సర్వసాధారణంగా ఏప్రిల్ నెల మధ్యలో అంటే ఏప్రిల్ 13, 14, 15ల్లో వస్తుంది. ఏదేమైనప్పటికీ మన దేశమంతా వివిధ రాష్ట్రాల్లోనూ ప్రాంతాల్లోనూ ఉగాది పండుగను కంటనూర్పిడి పండుగగా, ఆనందోత్సాహాలు, శుభ సంతోషాలు వెల్లివిరిసే పండుగగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్యలో జరుపుకుంటారు. ఇవండి మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే నూతన సంవత్సరాది వేడుకలు, విశేషాలు. ఈ విశేషాలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.